నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ఎంత్రీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. బోడిగడి తోటలో పర్యటించిన మంత్రి నారాయణ, సమాధుల వద్ద కిటకిటలాడిన జనం. ఇందుకూరుపేటలో అమ్మరానంటిన సంక్రాంతి సంబరం, ముగ్గులతో కలకలలాడిన పట్టణం. మాజీ సీఎంలు జగన్, కేసీఆర్లపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్, రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టారని విమర్శ. ఉదయగిరి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి. నెల్లూరు నగరం మన్సూర్ నగర్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వారికి స్థానిక డివిజన్ నాయకులు గజమాలతో సత్కరించి సాదర స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చి వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, వారి సతీమణి రమాదేవి, కుమార్తె శరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు డివిజన్ నాయకులు మరియు మహిళలు గజమాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను మంత్రి, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు. పోటీల్లో ప్రతిభ కనపర్చిన విజేతలకు మంత్రి నారాయణ, రమాదేవి, శరణి స్వయంగా బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన తెలుగు సంస్కృతికి చిహ్నమని, మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతిని జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, క్లస్టర్ ఇన్ఛార్జి జాకిర్, కో క్లస్టర్ మొయినుద్దీన్, అధ్యక్షులు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నాకు శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులోని 42వ డివిజన్లో మసూద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు రంగోలీ ఆ కార్యక్రమాలు నేను, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా అజీజ్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటరు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, అదేవిధంగా మీడియా పర్సన్స్ పాల్గొన్నాం. చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఏ మహిళలు అయితే ముగ్గులు వేశారో మన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబింబించేట్టుగా చాలా 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 చక్కగా వేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ ఏరియా ఎక్కువగా ముస్లిం సోదరులు ఉండే ఏరియా అయినప్పటికీ సంక్రాంతిని ఇంత చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో అన్ని ట్రైన్స్ని 50 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. 50 కోట్ల రూపాయలతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే 2017లో ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు మునిగిపోయింది. అందులో మసూర్ నగర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా, గ్రౌండ్ ఫ్లోరే కాదు. స్వయాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఇక్కడ నుంచి పడవలో తిరిగాం. నేను తిరిగాను పడవలో, గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పడవలో తిరిగారు. ఎందుకంటే దాని యొక్క వాటర్ డెప్త్ ఫస్ట్ ఫ్లోర్. మళ్ళా అటువంటిది రిపీట్ కాకూడదని ఆ రోజు అనేక చర్యలు తీసుకొని ఇంతవరకు రిపీట్ కాకుండా చేశాం. ఏదేమైనప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్లు అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 3-4 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తాం. ఈ యొక్క 50 కోట్లు నెల్లూరుకి డ్రైన్స్ పెట్టడం స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఈ మసూద్ నగర్ ఇక్కడే. ఎందుకంటే ఇక్కడే ఆల్మోస్ట్ 4 రోజుల్లో 3 రోజులు ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలా చక్కగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం మరొకసారి రాకూడదని చేశామని తెలియజేస్తూ
ఈ యొక్క పండుగని ఇంత చక్కగా చేశారు. ముగ్గుల పోటీలు ఇక్కడున్న కార్పొరేట్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముస్లిం సోదరులు అందరూ చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈవినింగ్ బోడిగోడ తోటలో పెద్దల పండుగ ఉంది. మన నెల్లూరులో ప్రతి సంవత్సరం జరిగే ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ శాఖ వాళ్ళు చేశారు. రేపు మైపాడు గేట్ దగ్గర తెప్పొచ్చం. ఆ మైపాడు గేట్ దగ్గర తెప్పొచ్చం కూడా ఒకప్పుడు బురదలో జరిగేది. బురదలో ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. ఆ రోజు అజీజ్ గారు ఏదైనా చేస్తామంటే ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేయటం, బ్రహ్మాండంగా గ్రానైట్ వేసి బ్రహ్మాండంగా ఘాట్ కట్టారు. నిన్న కూడా పోయి చూస్తే నాకే ఆనందం వేసింది. లెఫ్ట్ సైడ్ ఘాట్ ఉంది, రైట్ సైడ్ కూడా కొంత స్థలం ఉంటే దాన్ని పార్క్ చేసి పిల్లలు ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. రేపు ప్రోగ్రామ్ అయిపోతానే ఇమీడియట్ గా అది కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఎల్లుండు ప్రతి సంవత్సరం చేసినట్టే పెన్నా నదిలో తిక్కన్న పార్క్ పక్కన ఏటి పండుగ 8 మంది దేవుళ్ళు వస్తారు. గొబ్బిళ్ళ పండుగ అంటారు. అనేక మంది గొబ్బిళ్ళని నీళ్ళలో వదలటం ఆచారం. దానికి వేల మంది, దాదాపు 15,000 మంది పైగా వస్తారని ఎస్టిమేట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేశారు. వీటన్నిటిలో కూడా అందరూ నెల్లూరు ప్రజలందరూ పాల్గొవలసిగా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో మంత్రి నారాయణ పర్యటించారు. పెద్దల పండుగ సందర్భంగా సమాధుల వద్ద పూర్వీకులను స్మరించుకుంటున్న కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. జనం రద్దీతో బోడిగాడి తోట కిటకిటలాడింది. పెద్దల పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని గురువారం మంత్రి నారాయణ 5వ డివిజన్లోని బోడిగాడు తోటను సందర్శించారు. పెద్దల పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నగరవాసులు పెద్దలను స్మరించుకున్నారు. జనం రద్దీతో బోడిగాడి తోట కిటకిటలాడింది. రద్దీని ముందే అంచనా వేసిన అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సమాధుల వద్దకెళ్లి పూర్వీకులను స్మరించుకున్న కుటుంబ సభ్యులతో మంత్రి నారాయణ మాట్లాడారు. సమాధుల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన మంత్రి నారాయణకు నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారమని, బోడిగాడి తోటలో పూర్వీకులకు పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకు ఇంట్లో పెట్టుకుంటారు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత కోటీశ్వరులైనా, ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి, చనిపోయిన పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారం, మన సంస్కృతి. ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు, అంటే శానిటేషన్ కావచ్చు, ఆ సమాధులకు కొంత పెయింటింగ్ వేయటం కావచ్చు, ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా, వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు. అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. దాదాపు ఒక 5-6 వేల మంది పైగా, అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు. ఒక సమాధి ఉందంటే ఇప్పుడే నేను చూశాను. యాక్చువల్గా కొన్ని సమాధుల దగ్గర 20 మంది, 15 మంది, 10 మంది ఉన్నారు. దీన్ని చాలా చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ, ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మంత్రివర్యులు మంత్రి పొంగూరు నారాయణ గారు, అలాగనే ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులతో దూరం అయిపోయి స్వర్గస్థులు అయిపోయారు, వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం. అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం, మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేడు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకున్నాము. అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. మనలో ఉండే అహం కావచ్చు, మనలో ఉండే స్వార్థం కావచ్చు, మనలో ఉండే కోపాలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే
అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు. ఎంత గొప్ప వాళ్ళు ఉండుంటారు ఇక్కడ, రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, చిన్న కూలి పని చేసే ఆయన ఉన్నారు. మనం కానీ ఇక్కడ రావాల్సిందే. ఈ ప్రపంచంలో ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు, ఈ రాజకీయాల్లో అది కావాలి ఇది కావాలి ఇవన్నీ ఒక టెంపరరీ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని మన పెద్దలు ఈ శ్మశాన ఒకటికి కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, వాళ్ళని మనం ఒక్కసారి పోయి అక్కడ స్మరించుకుంటే మనం కానీ ఒక మనసు, ఒక స్థిమితం వస్తుంది, మన వాస్తవాలకు దగ్గరగా ఉంటాము. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు, అప్పుడు కానీ మంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, ప్రతి శ్మశాన వాటిక అంటే మనుషుల్ని బ్రతుకున్నప్పుడే కాదు గౌరవించాల్సింది, వాళ్ళ చనిపోయినప్పుడు కానీ ఆ ప్రాంతము ఇవన్నీ చాలా శుద్ధంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. ఎక్కడ కానీ ఏదో అయిపోయారు చనిపోయారు వాడు పడేసిపోయేది కాదు. ప్రతి శ్మశాన వాటిక, అది క్రిస్టియన్ శ్మశాన వాటికి కావచ్చు, హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లిం శ్మశాన వాటికి కావచ్చు. సిమెంట్ రోడ్లు వేయడం ఇవన్నీ మేము వేసాం, గతంలో సిమెంట్ రోడ్స్ వేసాం, అన్ని శ్మశాన వాటికల్లో లైట్లు వేయించాం. ఇవన్నీ ఒక పరిపూర్ణత చెందిన నాయకుడికే ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం కానీ అన్ని శ్మశాన వాటికి, పార్కులే కాదు పార్కుల్ని తలదిన్నేదాటు ఉండాలి అన్ని శ్మశాన వాటికి అనేది మంత్రి గారి ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన. కానీ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, వచ్చే సంవత్సరం అసలు ఇంకా ఎక్కడ కానీ కొద్దిగా కానీ ఛాన్స్ ఇవ్వకూడదు, ఇంకా బాగా చేయాలని కానీ చెప్పారు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఏర్పాట్లు చేస్తామని కానీ తెలియజేస్తాం. కాలం చెందినటువంటి స్వర్గలోప ప్రాప్తి చెందినటువంటి తల్లిదండ్రులకు, పెద్దలకు పూజ చేసుకుంటామో మధ్యాహ్నం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం పూట ఏదైతే ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలో నెల్లూరు నగరానికి సంబంధించి బోడిగోడ తోట ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తామో, ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు చేశారంటే కళ్ళారా మనమే చూసాం. పేదలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారి పెద్దలకి ఎంతో సంతోషంగా ఈ పండగ జరుపుకోవాలని, వారికి ఆర్థిక స్థితి బాగలేనటువంటి వారందరికీ కూడా స్వయంగా ప్రభుత్వం వారే నారాయణ సార్ గారే ఆ సమాధులన్నిటికీ కూడా క్లీన్ చేసేదే కాకుండా సున్నంతో పాటు అన్ని రకాలుగా అక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్కి ఎదురుగా దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి ఎవ్వరూ కూడా చిన్నపాటి అసౌకర్యానికి లోను కాకుండా వారి పెద్దలకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేదానికి అన్ని రకాల సౌకర్యాలు గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చే వారందరూ ఏదైతే వారి తల్లిదండ్రుల్ని, వారి తాత ముత్తాతల్ని ప్రార్థించుకుంటారో వారందరి ఆశీస్సులు ఆ ప్రజలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందుకూరుపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే పట్టణమంతా ముగ్గులతో కలకలలాడింది. ఏర్పాటు చేసిన పోటీల్లో వృద్ధులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఇందుకూరుపేట గ్రామం లోగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కలకలలాడాయి. ఈ వేడుకల్లో భాగంగా హెచ్వైఎఫ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పోటీల అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపోటముల కంటే మన సాంప్రదాయాన్ని కొనసాగించడమే ముఖ్యమని తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత కార్యదర్శి సిగమాల సతీష్, దాసరి విజయ్ కుమార్, దాసరి మాల్యాద్రి, ఈదురు మధు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గొప్పగా వాళ్ళ పక్కన కలిసినప్పుడు కూడా ఇంతమంది ఇక్కడ అందరు కలిసేటప్పుడు కోడి మంజుల మంజులమ్మ గల్లా తనుజ గల్లా యశోదమ్మ కౌశలమ్మ కౌశలమ్మ మేకగాని మల్లిక ఈదురు వైద్యు సుజిత్ ముందుగా ముదురుపేట మండల మా గ్రామ ప్రజలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామంలో హెచ్వైఎఫ్ యూత్ ఆధ్వర్యంలో ముదురుపేట హరిజనవాడలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం హెచ్వైఎఫ్ యూత్కి అభినందనలు తెలియపరుస్తుంది. అందులో భాగంగా జరిగిన ముగ్గుల పోటీల్లో చాలా చక్కగా మా గ్రామస్తులు పాల్గొని పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ పండుగకు మరింత శోభ తీసుకొచ్చారు. దాన్ని బట్టి మరొకసారి హెచ్వైఎఫ్ యూత్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ హరిజనవాడ గ్రామంలో ఈ గ్రామంలోని హరిజనవాడలో అంతా ఐక్యంగా ఉంటూ ఈ పండుగలు ఇంకా మునుముందు సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి హెచ్వైఎఫ్ యూత్ని అభినందిస్తూ మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పండుగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హెచ్వైఎఫ్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరు కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి ఒక పండుగని పురస్కరించుకొని ఈరోజు ఇందుకూరుపేట హెచ్వైఎఫ్ ఆధ్వర్యంలో ఇటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించి అందరిని ఒక చోటకు చేర్చి వీళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలి. తర్వాత వీళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు హెచ్వైఎఫ్ యూత్ ఆధ్వర్యంలో జరపాలని ఇంకా రాబోయే సంక్రాంతి కూడా మరింత ఘనంగా ఇక కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తో లాలూచి పడి జగన్ రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టేశారని విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్తో లాలూచిపడి జగన్ రెడ్డి రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టేశారన్నారు. అక్కడ తెలంగాణలో అన్న కేసీఆర్ సీఎం అయితే ఇక్కడ ఏపీలో తమ్ముడు జగన్ సీఎం అని, ఇద్దరిది విడదీయలేని అనుబంధమని 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందన్నారు. 2024 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని, వీరి కుమ్మక్కు రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు లిఫ్ట్ పనులే మొదలు పెట్టకుండా 100 కోట్లు దోచుకోవడం కోసమే మట్టి పనులకు పరిమితమయ్యారని అన్నారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సినిమా కథలను ప్రజలు నమ్మరని సోమిరెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా?
కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలుచి పడాయని స్ట్రైట్గా అడుగుతుండా. ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? మా పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబోకండి. ఉదయగిరి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరపల్లి సమీపంలో జాతీయ రహదారి 167పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటర్ను కారు ఢీకొనడంతో స్కూటర్పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన మహిళ కుమారుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించాలని సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించాలని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయని గుర్తు చేశారు. పండుగ సంతోషంలో మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. మీకోసం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరారు. కర్నూలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి సంక్రాంతిని, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ఎందుకంటే పంట చేతికి వచ్చి ఆ పంటను ఉండే సంతోషంతో చేసుకునే పండుగ ఇది. మనందరికీ సంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ ఇది. ఆటపాటలతో, తర్వాత ఎద్దులను అలంకరించేసే పండుగ. ఈ పండుగలో చాలామంది బంధువుల ఇంటికి, ఆత్మీయుల ఇంటికి పోతుంటారు. కనుక మేము ట్రాఫిక్ పోలీసు నుండి కోరుకునేది ఒకటే, కర్నూలు జిల్లా పోలీసు నుండి అందరూ సంతోషంగా వెళ్ళండి, సంతోషంగా తిరిగి రామని కోరుకుంటూ, ఇందులో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించమని కోరుకుంటున్నాము. అదేవిధంగా హెల్మెట్ ఉంటే మీరు చాలా వరకు ప్రాణాలు కాపాడబోతున్నారు. పోయే సంవత్సరం చాలామంది చనిపోయారు హెల్మెట్ లేకపోవడము. రెండవది, కార్లో ఉపయోగించినప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించండి. ఎందుకంటే కారు లోపల ఉండే బెలూన్స్ ఓపెన్ కావాలంటే సీట్ బెల్ట్ కరెక్ట్గా ధరిస్తేనే అది ఓపెన్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు ధరించమని, మరియు తాగి బండి నడపవద్దని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు సంతోషంగా మీ ఇంట్లో మీ శ్రేయభిలాషులు, మీ భార్య బిడ్డలు, మీ తండ్రిదండ్రులు, మీ దగ్గర ఆత్మీయులందరూ ఎదురుస్తున్నారు కాబట్టి సంతోషంగా ఇంటికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రక్తదానం ప్రాణదానం అని టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. జనసేన కార్యకర్త మరణించి ఏడాది పూర్తి కావడంతో కోవూరు మండలంలో ఆయన జ్ఞాపకార్థంగా 100 మందికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేతంరెడ్డి పాల్గొని మాట్లాడారు. జనసేన కార్యకర్త గోవర్ధన్ మృతి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కోవూరు మండలం వేగూరువారి కండ్రిగ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 100 మంది దాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ రక్తదానం ద్వారా కనీసం కొందరి ప్రాణాలైన కాపాడగలిగితే అది గోవర్ధన్ ఆత్మకు శాంతిని ఇస్తుందనే సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానం అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపింది. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించి దివంగత గోవర్ధన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కె భార్గవ్, కార్తిక్, శ్రీకాంత్, హర్ష, సంతోష్ తదితరులు దివంగత గోవర్ధన్ జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై టీడీపీ
పండుగ దినం అయినందువల్ల కొంత మనకు లేట్ అయినా అబ్బాయి చనిపోయాడు, దానికైనా 100 మంది రక్తదానం పెట్టుకుంటారు. ఈరోజు అబ్బాయి చనిపోయింది, వచ్చి కలిసిపోదామని వచ్చాడు. దానికి జనసేన పిల్లలు ఇక్కడ లోకల్ మనకు అప్పుడు క్యాన్వాయిలో కూడా అంతా వర్క్ చేసాం. మనం ఆ ఫ్లెక్స్లో ఉండాలి. అబ్బాయి చనిపోతే ఒక 100 మంది రక్తదానం పెట్టుకున్నారు. విషెస్ చెప్పారు వీళ్ళు లోకల్. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కొన్ని గంటలు రాజకీయాలకు విరామం ఇచ్చారు. తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించారు. నిరంతరం ప్రజాసేవలో అభివృద్ధి పనుల సమీక్షలతో ఎంతో బిజీగా గడిపే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు S2 థియేటర్లో సందడి చేశారు. రాజకీయ ఒత్తిడికి స్వల్ప విరామం ఇచ్చి తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి సరదాగా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు వెళ్లారు. S2 థియేటర్లో సినిమాను వీక్షించిన మంత్రి ఈ సందర్భంగా కార్యకర్తలతో ముచ్చటించారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యే మంత్రిని ఇలా సాధారణ వ్యక్తుల తమతో కలిసి సినిమా చూస్తుండడంతో కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. కుటుంబ సభ్యులతో గడపడం, కార్యకర్తలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు ఇది దోహదపడుతుందని సన్నిహితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోడిగడి తోటలో పర్యటించిన మంత్రి నారాయణ, సమాధుల వద్ద కిటకిటలాడిన జనం. ఇందుకూరుపేటలో అమ్మరానంటిన సంక్రాంతి సంబరం, ముగ్గులతో కలకలలాడిన పట్టణం. మాజీ సీఎంలు జగన్, కేసీఆర్లపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్, రాయలసీమ లిఫ్టును తాకట్టు పెట్టారని విమర్శ. ఉదయగిరి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.